మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. అనిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు భావించిన పోలీసులు అనంతరం అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. అనిల్ పై కాల్పులు జరిగినట్లు, కుడి భుజం పైనుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ మెదక్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కావ్య, మెదక్ జిల్లా కొల్చారం పరిధిలో జరిగినటువంటి నిన్న రాత్రి 9 గంటల సమయంలో జరిగినటువంటి ఈ కాల్పులు మాత్రం మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో మెదక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కార్యదర్శి అయినటువంటి అనిల్ అయితే మృతి చెందాడు. అయితే మొత్తంగా హైదరాబాద్ నుంచి ఆయన ఈ కొల్చారం పరిధిలో ఉన్నటువంటి తన నివాసానికి వస్తున్న క్రమంలోనే ఈ కొల్చారం పరిధిలో నుంచి అతనిని కారుల ద్వారా వెంబడించి అతను ప్రతి నిమిషం కూడా ఏం చేస్తున్నాడు ఏందనేది పక్కగా రెక్కీ చేసి అయితే మాత్రం ఈ ఘటనకి పాల్పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అనిల్ రియల్ ఎస్టేట్ చేసేవాడిని, భూములు కొనుగోలు కానీ విక్రయాలు క్రయ విక్రయాలు చేస్తూ ఉండేవాడని, ఈ క్రమంలోనే కొంత వివాదాల్లో ఆయన చుట్టుముట్టాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం నేను మెదక్ జిల్లా మార్చరీ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాను. అయితే ఇంతకుముందు కూడా ఈ ఎస్సీ సెల్ నాయకులు కావచ్చు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కావచ్చు ఇక్కడికి మార్చరీ దగ్గరికి అయితే భారీ ఎత్తున చేరుకున్నారు. కొంత ఆందోళనకు అయితే దిగారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే మెదక్ ఎస్పీ ఈ పరిసర ప్రాంతాలని పరిశీలించారు. మెదక్ ఎస్పీ శ్రీనివాస్ అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకుంది పూర్తి స్థాయిలో. అలాగే ఘటనా స్థలంలో ఉన్నటువంటి 4 షెల్స్ ఏదైతే ఈ బుల్లెట్ షెల్స్ ఉన్నాయో వాటిని నిష్కరించుకున్నారు. అదేవిధంగా కారు దగ్గర కూడా కారు ఒకసారిగా నడుపుతున్న క్రమంలోనే ఈ బుల్లెట్లు భుజానికి సంబంధించి 2 బుల్లెట్లు దూసుకుపోయినట్లు, అలాగే వీపు వెనుక భాగంలో ఒక బుల్లెట్ తగిలినట్టు కూడా ఇంతకుముందు మార్చరీ దగ్గర ఈ శవ పరీక్షలు నిర్మించిన క్రమంలోనే వైద్యులైతే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం 4 బుల్లెట్లు శరీరంలోకి దూచిపోవడంతోనే అనిల్ మృతి చెందినట్లు కూడా వైద్యులు ప్రకటించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే మాత్రం ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే తల్లిదండ్రులు కావచ్చు కన్నీరు మిన్నీరులా తలపిస్తున్నటువంటి వారి రోదనలు మాత్రం మిన్నంటాయని చెప్పుకోవచ్చు. అనిల్ ఇంకా పూర్తిగా పెళ్లి కూడా కాలేదు. పెళ్లి సమయంలోనే ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్నాడు, కోలుకుంటున్నాడు అనే సందర్భంలోనే ఇలా హత్య చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా తెలిపిస్తున్న పరిస్థితి మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే అటు పార్టీలో కూడా కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ సెల్కి సంబంధించినటువంటి జిల్లా కార్యదర్శిగాను, అలాగే కుల్చారం మండలం సంబంధించి అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నాడు, కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎదుగుదలని తట్టుకోలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోపక్క మాత్రం ఏదైతే ఈ భూ వివాదం ఉందో ఆ భూ వివాదానికి సంబంధించినటువంటి కొంత ఈ మొత్తం కూడా ఈ ఘటనకి కొంత దారితీసిందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏపీ కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యేకి సంబంధించి కొంత వివాదం ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే అనిల్ నడుపుతున్న కారు కావచ్చు, అలాగే 80 లక్షల రూపాయల నగదు కూడా అక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, అలాగే పరిసర ప్రాంతం ఈయన హైదరాబాద్లో కొన్ని భూములు కూడా కొనుగోలు చేసినట్లు కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఎవరు చంపారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో కావచ్చు, అలాగే ప్రెస్ మీట్ పెట్టి కూడా ఎస్పీ శ్రీనివాస్ అయితే వెల్లడిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వివిధ రకాలైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బాధిత మొత్తంగా ఎవరైతే ఉన్నారో హత్యకి సంబంధించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, వారిని ఉపేక్షించేది లేకుండా తమ బిడ్డ ఎదుగుతున్న క్రమంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది వాళ్ళ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముతున్నాయని చెప్పి వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే అందరినీ కలిసివేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం శవ పరీక్షలు చేశారు. చేస్తున్న క్రమంలోనే మళ్ళీ క్లూస్ టీమ్స్ పూర్తి స్థాయిలో ఆధారాల కోసం క్లూస్ టీమ్స్ కూడా ఈ బాడీని తీసుకుని మరో చోటుకు వెళ్ళారు. మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు శవ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయితే అనిల్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఎడమ చేతిలో మాత్రం ఒక ఫోన్ నెంబర్ రాసుకున్నారు. కుటుంబ సభ్యులు చెబుతున్న అంచనా ప్రకారం అది ఖచ్చితంగా
ఖచ్చితంగా నిందితులదే ఆ ఫోన్ నెంబర్ అని చెప్పి వాళ్ళైతే ఆరోపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అనిల్ మాత్రం అక్కడ జీవోత్సవంలో పడి ఉండటం, తొలిత ఈ ప్రమాదం మాత్రం రాత్రి సమయం కాబట్టి రోడ్డు పక్కనే కారు ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం రోడ్డు యాక్సిడెంట్గా అయితే భావించారు. రోడ్డు యాక్సిడెంట్ జరిగిందన్న క్రమంలో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్న క్రమంలోనే అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు గుర్తించి మొత్తం బాడీ చెక్ చేయగా భుజం వైపు 2 బుల్లెట్లు, అలాగే బ్యాక్ సైడ్ మరో 2 బుల్లెట్లు ఉండటం, అంటే దీన్ని హత్యగా వాళ్ళైతే ప్రాథమికంగా అంచనా వేశారు. పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే మాత్రం పోలీసులు అయితే అక్కడ బాడీని పరిశీలించారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్ళారు. అక్కడ బుల్లెట్లు సంబంధించినటువంటి షెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి లభించడంతో దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును ఛేదించాలని చెప్పి కూడా బృందాలుగా విడిపోయి ఆ కారు సంబంధించినట్టు క్లూస్ టీమ్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించిన ఈ బుల్లెట్ ఏవైతే షెల్స్ కావచ్చు దానిపైన నెంబర్లు కూడా ఉంటే వాటిని కూడా తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఎస్పీ మాత్రం పూర్తి వివరాలు ఇదైతే పూర్తి దర్యాప్తు అయినా మాత్రమే వెల్లడిస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఇది. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ.